వైఎస్ఆర్సీపీ కంచుకోట నియోజకవర్గాలైన అరకు, పాడేరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వారు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ఎటువంటి మద్దతు లభిస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగా మత్స్యలింగం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి ఎటువంటి మద్దతు లభిస్తుంది? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా అందింది ఇక్కడ ప్రజలకి? సార్, ఈరోజు మారుమూల ప్రాంతాలంతా కూడా మేము మరి ప్రచారంకి వెళ్ళడం జరుగుతుంది. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా నిన్నవే వెళ్ళడం జరిగింది. మరి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మరి ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అందేటటువంటి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే ఈరోజు బియ్యం కానీ లేదా అనుకుంటే పెన్షన్లు కానీ ఇంటి వద్దకే వస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇవి అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇంకా మరి చేయూత కానీ లేదా ఇంకా ఇతరత్ర ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలంతా కూడా వాళ్ళకి డైరెక్ట్ గానే వాళ్ళు డీబీడీ ద్వారా కానీ లేదా అనుకుంటే ఇంకో కానీ వీళ్ళు మారుమూల ప్రాంతాల్లో కూడా చేరవేస్తున్నారు సార్. దాని మీద మరి ప్రజలంతా కూడా రాబోయేటటువంటి ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీకి ఇంకా ఓటు వేసి జగన్ గారి ప్రభుత్వం చూడాలనేటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు సార్. ఖచ్చితంగా మేమైతే అత్యధిక మెజారిటీతో గెలుస్తానని చెప్పేసి నాకైతే పూర్తి నమ్మకం ఉంది. విద్యా వైద్య రంగానికి ఎటువంటి పెద్దపీట వేశారు సార్? ఈ విద్యారంగం అనేటటువంటిది గతంలో ఏ పాఠశాల చూసినా సరే బోసిపోయి ఉండినటువంటి దాఖలాలు ఉన్నాయి. బెంచీలు ఉంటే కుర్చీలు ఉండదు, కుర్చీలు ఉంటే బెంచీలు ఉండవు. కనీసం పాఠశాల గోడలు కూడా సరిగా ఉండినటువంటి దాఖలాలు లేవు. కానీ నాడు నేడు అనేటటువంటి కార్యక్రమం వచ్చిన తర్వాత లక్షలాది రూపాయలు ఒక్కొక్క స్కూల్కి వెచ్చించి ఈ రోజు బ్రహ్మాండమైన అద్దాలుగా మెరిసేటటువంటి విధంగా పాఠశాలలు తీర్చిదిద్దడం అనేటటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందండి. మూడు పార్టీలు కలిసి ఏజెన్సీలు పోటీ చేస్తున్నాయి. ఏ విధంగా ఉండబోతుంది ఫలితం? ఈ మూడు పార్టీలు కాదు సార్, 10 పార్టీలు కలిసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడించేటటువంటి సత్తా ఏ పార్టీ కూడా లేదని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం సార్. ఎందుకంటే ప్రజలకి గత ప్రభుత్వాలు చేసినటువంటిది ఏది కూడా వాళ్ళకి చేరువలో అందినటువంటి దాఖలాలు లేవు. కానీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి గుండెల్ని తాగినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయండి. తాము ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ గడపకు వెళ్ళినా తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు చెప్తున్నారని, అటువంటి వ్యక్తినే మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఏజెన్సీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏజెన్సీలో విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేశారని మత్స్యలింగం చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పాడేరు నుంచి.